బీడువారిన శల్కల మొలకలొచ్చినప్పుడు రైతన్న ఎంత సంబరపడతాడో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కూడా గట్లనే సంబరపడుతుర్రు. ఏంటికంటే సార్ రాజకీయాలలో రికాం లేకుండా ఉండి సినిమాలకు దూరమైండు. పవన్ కళ్యాణ్ సార్ సినిమా రాక దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. అసొంటిది ఇన్నొద్దులకు వీరమల్లు సినిమా ట్రైలర్ వచ్చింది. అందుకే అభిమానులు జాతర గట్టిగా చేసిర్రు. చూద్దాం మనం కూడా. ధూమ్ధామ్ చిన్నగా లేదు పోన్రి టాకీస్ల కాడ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ను ఇన్నొద్దులు ఖద్దరు బట్టలలో చూసి నెరివడ్డట్టే అయిన అభిమానులకు వీరమల్లు ట్రైలర్ తోని మస్తు ఊపొచ్చినట్టే ఉన్నది. 2.5 నిమిషాల ట్రైలర్ విడుదల చేస్తే 3 గంటల సినిమా విడుదలైన రేంజ్ లో సంబరాలు చేసిండ్రు. గదే 24వ తారీఖున విడుదలైతున్నది కదా హరిహర వీరమల్లు సినిమా. తొలుత దాని ట్రైలర్ ను విడుదల చేసిండ్రు. దగ్గర 2 ఏండ్ల తర్వాత పవర్ స్టార్ సినిమా విడుదలైతున్నది. అందులో డిప్యూటీ సీఎం అయినాక విడుదలైతున్న తొలుత సినిమా హరిహర వీరమల్లు సినిమానే కాబట్టి నిర్మాత ట్రైలర్ ను కూడా టాకీస్లలో విడుదల చేయించిండ్రు. బుడ్డ వీడియోను చూడనికే కూడా అభిమానులు సినిమాకు పోయినట్టే ఎగబడిపోయిండ్రు. పెద్ద కటౌట్లు కట్టిండ్రు, పటాకులు కాల్చిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు, కేకులు కత్తిరించిండ్రు. ఇక ఏలూరు జిల్లాలో కొంతమంది అయితే పవనాలు సారు పోటువోకు బొక్కబోర్ల పడి దండాలు పెట్టిండ్రు. విశాఖపట్నంలోనైతే పవన్ కళ్యాణ్ పోటువోలు పట్టుకొని యమ ఎగిరిండ్రు అభిమానులు. టాకీసులల్లా ట్రైలర్ విడుదల కాగానే కాగితాల వాన కురిసింది అనుకోరాదుర్రే. ట్రైలర్ కే ఇంతగానం రచ్చరచ్చ చేసిండ్రంటే ఇక సినిమా విడుదలైన రోజున ఇంకెంతగానం హంగామని అడుగుతుందో ఏమో అనుకుంటారు ఇప్పుడు అందరూ. సారు రాజకీయాలతోని గడియ రికాము లేకుండా ఉండి సినిమాలకు దూరం అయిండు. మళ్ళా ఇన్నొద్దులకు వెండి తెర మీద కనిపించటాలకు పానం లేచొచ్చినట్టు అయిందట ఫ్యాన్స్ కు. ట్రైలర్ కైతే బాగానే పతారు వచ్చింది. మరి ఇక సినిమాకి ఏ పార్టీ వస్తుందో ఏమో చూడాలి.